అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వర్ని. ఈ రోజు అగస్త్యాకి అమ్మమ్మ తెలివైన రామకృష్ణుడి కథ చెప్తోంది. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఆయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు అనే చాలా తెలివైన కవి ఉండేవారు. ఆయన తన తెలివితో సమస్యలను సులభంగా పరిష్కరించేవారు. ఒకరోజు రాజుగారి సభలో ఒక వ్యాపారి వచ్చి, రాజా, నా బంగారు నాణాలు ఎవరు దొంగిలించారు అన్నాడు. రాజు సభలో ఉన్న వారంతా ఆలోచించారు, కానీ పరిష్కారము దొరకలేదు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చి, రాజా, అందరూ తమ సంచులను ముందుకు పెట్టమనండి అన్నాడు. అందరు సంచులు పెట్టగానే తెనాలి గారు నవ్వుతూ, దొంగ ఎవరో నాకు తెలిసిపోయింది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అసలు తెనాలి గారు సంచుల్లో చాకచక్యంగా కొద్దిగా బొగ్గుపడి చల్లారు. దొంగ భయంతో తన సంచిని దాచుకున్నాడు. అందుకే అతని సంచి శుభ్రంగా ఉండిపోయింది. మిగతా వాళ్ళ సంచులన్నీ నల్లగా మారాయి. అలా దొంగ బయటపడిపోయాడు. తెనాలి రామకృష్ణ గారి యొక్క తెలివికి రాజుగారి మంచి బహుమతి ఇచ్చారు. చూసావా కన్నా, తెలివి ఉంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కథ బాగుందా కన్నా?